ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మంలో 3 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే లోతట్టు వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేటికి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుగా ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో గుర్తించి ఆ ప్రాంతాల్లో స్థానికులను అప్రమత్తం చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏదైతే మున్నేటికి ఆనుకుని ఉన్న ఇళ్లకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 170 మందికి పైగా స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించి పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి సంబంధించి ఆహార పదార్థాలన్నీ అందించడంతో పాటు వంటలన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమీక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. మనతో పునరావాస కేంద్రానికి వచ్చిన బాధితులు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాల పట్ల వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లేదా, వీళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంది, మున్నేటికి ఇంకా వరద పెరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దానిపైన వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ పునరావాస కేంద్రానికి? సార్, మేము నిన్న సాయంత్రం 6:30కు వచ్చినాం. నేను స్కూల్లో పనిచేస్తా. కనీసం మేము లోపలికి వెళ్ళి ఏమన్నా చదువుకొని వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళాలి దిగాలి అన్నారు. వసతి బాగుంది. సాయంత్రం రాగానే వేడి ఫుడ్ పెట్టారు. మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్నింగ్ పోదామని వెళ్ళి చూసినాం సార్. ఇంకా నైట్ కన్నా ఇప్పుడు పొద్దునకి ఇప్పటికి ఇంకా పెరిగింది, బాగా పెరుగుతుంది. అసలు కళ్ళే సరిపోవట్లేవు ఆ వాటర్ చూడడానికి. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు? పోయిన సంవత్సరం కూడా ఒక 6 నెలల క్రితం కూడా వరద వచ్చింది కదా, అప్పుడు కూడా మీ ఇల్లు మునిగినాయి. మా ఇల్లు అంతా కొట్టుకుపోయింది, బంగారం పోయింది, సామాన్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా పైకే వచ్చింది, కింద రూమ్ల వరకు వచ్చింది. నిన్న సాయంత్రం మాటేటి రామారావు వచ్చి నైట్ పెరుగుతాయి ఖాళీ చేయండి అని చెప్పారు. చెప్తే వచ్చాం. నైట్ 7 వరకు వచ్చాం. వసతి రూమ్ కూడా బాగున్నది. పొద్దున్న మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు, చాయ్ పోసారు, టాబ్లెట్లు కూడా ఇచ్చారు. మంచిగానే ఉంది. ఇంకా ఇప్పుడే వెళ్తున్నాయి. అంత మునిగేదాకా ఇంకా నీళ్ళు రాలా? ఇంకా రాలే, పెరుగుతుంది అని అంటారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వచ్చేసారు. అవును. మీరు ఎప్పుడు వచ్చారా ఇక్కడికి? మేము నైట్ వచ్చాం. రాత్రి వచ్చారా? ఏ ఏరియా మీద ఎక్కడి నుంచి వచ్చారు? కాలువలు బొక్కలు కడతానా? ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర పరిస్థితి? మోకాల వరకు వచ్చినాయి. మోకాల వరకు వచ్చినాయి రాత్రి. ఇప్పుడు అయితే మోకాల వరకు తగ్గలే, ఇంకా పెరుగుతుందంట. నువ్వెప్పుడు వచ్చావు తాత ఇక్కడికి? మిత్రులు కలిసి వచ్చారా? మందులు తెచ్చుకున్నారా? మందులు తెచ్చుకున్నాం. ఆటో టాప్ వచ్చింది, మందు టాబ్లెట్ వాడుతున్నాం. ఇక్కడ టైంకి ఇంకా భోజనం చేసి మందులు వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీనివాస నగరు, వెంకటేశ్వర నగరు, బొక్కలగడతండ ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఒక 170 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఇవి తీసుకొచ్చి పునరావాస కేంద్రాల దగ్గర ఉంచారు. 3 పునరావాస కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల దగ్గర ప్రత్యేకమైన వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మున్నేటికి చేరుతుంది కాబట్టి సాయంత్రానికల్లా వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితులందరూ కూడా భరోసా ఇచ్చి వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి ఒక 170 మందిని తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి పంపించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వీడియో వినయ్తో శ్రీధర్, ఆంధ్రజ్యోతి, ఖమ్మం.